Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాళ వీడియోలో కూడా డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయచేసి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నవ్ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ టీవీ చూస్తుంటే టైం తెలియడం లేదు. దీని ఇంగ్లీష్లో టైం ఫ్లైస్ వైల్ వాచింగ్ టీవీ. టైం ఫ్లైస్ వైల్ వాచింగ్ టీవీ. ఇక్కడ టైం తెలియడం లేదు, టైం ఊరినే గడిచిపోతుంది అని చెప్పే సందర్భంలో టైం ఫ్లైస్ అని ఉపయోగించాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను రాత్రంతా నిద్రపోలేదు. దీని ఇంగ్లీష్లో ఐ డిడెంట్ స్లీప్ ద హోల్ నైట్. ఐ డిడెంట్ స్లీప్ ద హోల్ నైట్. నేను రాత్రంతా నిద్రపోలేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ముందే ఎందుకు చెప్పలేదు. వై డిడెంట్ యూ టెల్ మీ ఎర్లియర్. వై డిడెంట్ యూ టెల్ మీ ఎర్లియర్. నాకు ముందే ఎందుకు చెప్పలేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను వదిలేయండి, నేను ఉదయాన్నే లేవాలి. దీని ఇంగ్లీష్లో లీవ్ మీ, ఐ హ్యావ్ టు గెటప్ ఎర్లీ. లీవ్ మీ, ఐ హ్యావ్ టు గెటప్ ఎర్లీ. నన్ను వదిలేయండి అంటే లీవ్ మీ. అలాగే నేను ఉదయాన్నే లేవాలి అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు గెటప్ ఎర్లీ అంటే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇతరులకు సహాయం చేసినప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. దీని ఇంగ్లీష్లో ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ హెల్ప్ అదర్స్. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ హెల్ప్ అదర్స్. ఇతరులకు సహాయం చేసినప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మాకు నిన్న రాత్రంతా కరెంట్ లేదు. దీని ఇంగ్లీష్లో వీ హ్యాడ్ నో పవర్ ఆల్ లాస్ట్ నైట్. వీ హ్యాడ్ నో పవర్ ఆల్ లాస్ట్ నైట్. ఇక్కడ కరెంట్ అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు పవర్ అని అనాలి, కరెంట్ అనకూడదు. ఓకే, వీ హ్యాడ్ నో పవర్, మాకు పవర్ లేదు. ఆల్ లాస్ట్ నైట్, నిన్న రాత్రంతా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ కాసేపు ఆగు. స్టే హియర్ ఫర్ ఎ వైల్. స్టే హియర్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఫోన్ రాగానే వెళ్ళాను. దీని ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఐ వెంట్. యాజ్ సూన్ యాజ్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఐ వెంట్ అంటే నాకు ఫోన్ రాగానే వెళ్ళాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ పాటలు పాడడంలో ఆమె నీకేమీ తక్కువ కాదు. దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ యూ ఇన్ సింగింగ్ సాంగ్స్. షీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ యూ ఇన్ సింగింగ్ సాంగ్స్. ఇక్కడ తక్కువ కాదు అని చెప్పేటువంటి సందర్భంలో నథింగ్ షార్ట్ ఆఫ్ లేదా నథింగ్ లెస్ దెన్ అనేటువంటి ఫ్రేజెస్ని వాడుకోవాలి. ఇక్కడ పాటలు పాడడంలో ఆమె నీకేమీ తక్కువ కాదు అంటున్నాం కాబట్టి షీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ యూ ఇన్ సింగింగ్ సాంగ్స్ అని చెప్పాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికైనా తెలుసా. దీని ఇంగ్లీష్లో డస్ ఎనీవన్ నో వేర్ హీ వెంట్. డస్ ఎనీవన్ నో వేర్ హీ వెంట్. అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికైనా తెలుసా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఇక్కడ ఎప్పుడైనా, మళ్ళీ ఎప్పుడైనా అని చెప్పే సందర్భంలో సమ్ అదర్ టైమ్ అనే ఫ్రేజ్ను ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎప్పుడైనా అంటే సమ్ అదర్ టైమ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా దగ్గర ఉంటే ఇచ్చేవాడిని. దీని ఇంగ్లీష్లో ఇఫ్ ఐ హ్యాడ్ ఇట్ ఐ వుడ్ గివ్ ఇట్ టు యూ. ఇఫ్ ఐ హ్యాడ్ ఇట్ ఐ వుడ్ గివ్ ఇట్ టు యూ. ఇచ్చేవాడిని అంటున్నాం కాబట్టి వుడ్ గివ్ అని చెప్పాము. ఇచ్చి ఉండేవాడిని అని చెప్పేటప్పుడైతే వుడ్ హ్యావ్ గివెన్ అని వస్తుంది. ఇక్కడ ఇచ్చేవాడిని అంటున్నాం కాబట్టి వుడ్ గివ్ పెట్టుకున్నాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నావు. దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్పెండింగ్ మనీ అన్నెసర్లీ. వై ఆర్ యూ స్పెండింగ్ మనీ అన్నెసర్లీ. అన్నెసర్లీ అంటే అనవసరంగా. అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నావు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎందుకు ఆడాలనుకుంటున్నాడు.
దీని ఇంగ్లీష్లో వై డస్ హీ వాంట్ టు ప్లే, వై డస్ హీ వాంట్ టు ప్లే, అతను ఎందుకు ఆడాలనుకుంటున్నాడు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎప్పటి నుండి ఉదయమే లేవడం మొదలుపెట్టావు. దీని ఇంగ్లీష్లో సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఎప్పటి నుండి అంటున్నాం కాబట్టి సిన్స్ వెన్ అనేటువంటి ఫ్రేజ్ను ఉపయోగించుకోవాలి. ఓకే, నువ్వు ఎప్పటి నుండి ఉదయమే లేవడం మొదలుపెట్టావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please keep learning, keep practicing and keep supporting me. Have a nice day.